హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే గోపాంచ్ బర్త్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే చషు అండ్ భువిని స్కూల్కి పంపించేశాను, బికాజ్ వాళ్ళకి స్కూల్ ఉంది. అండ్ నెక్స్ట్ మా వాడిని రెడీ చేశాను. కాసేపు అలా ఫొటోస్ తీద్దాము అని ట్రై చేస్తున్నాను, బట్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. చూడండి, తను వేసుకున్నాడు కదా, ఆ డ్రెస్ నేను 1 డే బిఫోరే తీసుకున్నాను అంతే, బికాజ్ నేను ముందు తీసుకోలేకపోయాను. టైం కుదరలేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు ఎంత వెళ్దామనుకున్నా. సో ఈవినింగ్ కేక్ కటింగ్కి కూడా నేను ఈరోజే వెళ్ళి డ్రెస్ తీసుకోవాలి. సో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. మా వాడి ఫోటో షూట్ అయిపోగానే నేనైతే ఇంకా నా వర్క్లోకి నేను వెళ్ళిపోయాను. పాయసం అండ్ పులిహోర అయితే చేశాను అనమాట, ప్రసాదం తీసుకెళ్ళడానికి టెంపుల్కి. నెక్స్ట్ ఇంట్లో కూడా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. పూజ స్టార్ట్ చేసే టైంకి 11:30 అలా అయిపోయింది. చాలా లేట్ అయితే అయింది, బికాజ్ నా లాగిన్ మార్నింగ్ 10కే అనమాట. సో ఇంట్లో వర్క్ చేసుకుంటూ లాగిన్ వర్క్, నా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ రెండు మేనేజ్ చేసేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది. సో ఆ తర్వాత చూడండి, మా వాడు చక్కగా నాకు వాళ్ళ డాడీకి కాళ్ళు మొక్కుతున్నాడు. ఇలాంటివి మా పేరెంట్స్ మాకు నేర్పించారు, సో మేము మా పిల్లలకి నేర్పిస్తాము. ఇలాంటివి జనరేషన్కి నేర్పించాలన్నమాట. మంచి విషయాలు ఎప్పుడైనా మనం 1 జనరేషన్ పాస్ చేయాలి. సో మేమైతే నా పిల్లల బర్త్డే ముగ్గురి కూడా ఇలానే మంచిగా చేసుకుంటాము. సో ఆ తర్వాత అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. సో ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్, మా ఇంటి దగ్గరలోనే ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 12:30 అలా అయింది మేము టెంపుల్కి వెళ్ళేసరికి. దర్శనం జరగదేమో అని అనుకున్నాను, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా దర్శించుకోండి ఒక్కసారి స్వామివారిని. నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ స్వామివారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇలా అయితే మా ఫస్ట్ పార్ట్ అయితే మార్నింగ్ ఇలా జరిగింది. అండ్ ఈవినింగ్ మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అండ్ గోపాంచ్కి ఎలాంటి డ్రెస్ నేను తీసుకొచ్చాను. సో మా సెలబ్రేషన్స్ చూడాలనుకుంటే ఎందుకు లేట్ చేస్తున్నారో వెంటనే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.